श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు కాలగమనంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఆదివారం, తిథి చైత్రశుద్ధ పాడ్యమి, పగలు 2:44 వరకు. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం, సాయంత్రం 6:43 వరకు. వర్జ్యం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 4:28 నుండి 5:57 వరకు. సాయంత్రం దుర్ముహూర్తం 4:30 నుండి 5:19 వరకు ఈరోజు దుర్ముహూర్తం కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం, దే దో చా చీ రేవతి అంటే ఇవి బీజాక్షరాలు రేవతి నక్షత్రం వారికి. కనుక ఈ పేరులో మొదటి అక్షరంగా ఉన్నవారు ఈ అక్షరాలని చక్కగా విన్నా చాలు. ఇది ఎక్కువ దూరంలో ఉండేటువంటి నక్షత్రం, చివరి నక్షత్రం 27 నక్షత్రాలు మనకి, దానిలో చివరి నక్షత్రం ఈ రేవతి నక్షత్రం. కనుక ఇది మనకి తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చంద్రతార, మత్స్య అంటే చేప ఏ ఆకృతిలో ఉంటుందో ఆ ఆకృతిలో ఉంటుంది. ఈ నక్షత్రంలో అభిమన్యుడు జన్మించినట్టుగా మనకి తెలుస్తోంది. పూష అనే నామంతో ఈరోజు మనం సూర్యుడిని ఆరాధించాలి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి మయూర పక్షి అంటే నెమలిని చూడటం ఈరోజు శుభాన్ని చేకూరుస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం అకారాక్షర స్వరం. అకారాక్షర స్వరంతో చక్కగా ఈరోజు ఏదైనా జపాన్ని జపించుకోవచ్చు. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం మధుక వృక్షం, ఇప్ప చెట్టు అంటాం. ఇప్ప పూలు, ఇప్ప చెట్టు మనం చెప్తూ ఉంటాం. ఈ వృక్షాన్ని మనం ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా మనకి శుభం చేకూరుతుంది, లేదా నీళ్లు పోసి నమస్కరించినా శుభం చేకూరుతుంది. యాత్రాయాం సర్వదిక్షు శుభం, యాత్రలకి అన్ని దిక్కులకి ప్రయాణం చేయవచ్చు ఈ నక్షత్రంలో. తారాబలాన్ని చూసుకొని మనం చక్కగా ప్రయాణాన్ని సాగించవచ్చు. ఇక ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, ఉగాది పండుగ. కనుక ప్రజలందరూ కూడా ఈ రోజున ఉగాది రోజున చక్కగా 5 పనులు మనం చేయాలి. తెల్లవారుజామున నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయాలి. చక్కగా దైవ ఆరాధన చేసుకొని నింబకుసుమ భక్షణం, తప్పకుండా వేపపూత పచ్చడిని స్వీకరించాలి. అలాగే కుంభదానాన్ని చేయడం, ధ్వజపటాన్ని ఎగరవేయడం, పంచాంగ శ్రవణం తప్పకుండా ఈరోజు మనం అందరం చేయవలసినటువంటివి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ శుభాల్ని చేకూరుస్తుంది. ఈరోజు మనకి రాజు రవి కనుక ఈరోజు ఆరాధించాల్సినటువంటి దైవం కూడా మనం సూర్యుడిని పూష అనేటువంటి నామంతో ఆరాధన చేయాలి. కనుక ప్రత్యక్ష నారాయణ్ణి, సూర్యుడిని ఆరాధించడం ఈరోజు విశేష ఫలితాన్ని ఇస్తుంది. కనుక సూర్య ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.